నమస్తే, వెల్కమ్ టు న్యూస్ 360. నేను విజయ్ శంకర్. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా మహారాష్ట్రలో కూడా రాజకీయం రసవత్తరంగానే ఉందని చెప్పుకోవాలి. అసలు ఎవరు ముఖ్యమంత్రి కాబోతున్నారు అనేటువంటి ఉత్కంఠ కేవలం మహారాష్ట్ర ప్రజల్లోనే మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా కూడా ఈ ఉత్కంఠ కొనసాగుతోంది. ఇకపోతే తెలంగాణలో చూసుకున్నట్లయితే అటు కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, దానికి సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి కౌంటర్స్ కావచ్చు హైలైట్ అవుతున్నాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ ఎదుగుతున్నటువంటి తీరు కూడా ప్రతి ఒక్కరిని విస్మయానికి గురి చేస్తోంది. రామ్ గోపాల్ వర్మకు సంబంధించి ఆ కేసులు కూడా ప్రస్తుతం ఉచ్చు బిగుస్తున్నాయని చెప్పుకోవాలి. మొత్తం అంశాలకు సంబంధించి మనతో పాటు విశ్లేషణాత్మకంగా డిస్కస్ చేయడానికి మా చీఫ్ ఎడిటర్ దేశబోయిన శ్రీనివాస్ గారు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు మరింత క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అండి. సో ఎలా చూడాలి? ముందుగా ఆర్జీవీ విషయాన్ని తీసుకుందాం. ఎందుకంటే ఈరోజు ఆర్జీవీ ఇంటి వద్ద ఒంగోలు నుంచి అంటే ప్రకాశం జిల్లా పోలీసులు వచ్చి మోహరించడం కావచ్చు, ఇవన్నీ కొంత హైలైట్ అయ్యాయని చెప్పుకోవాలి. సో ఎలా చూడాలి? ఇక్కడ ఒక విషయాన్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవాలి. భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి ఒక ప్రకటన విడుదల చేశాడు. ఏంటి ఆ ప్రకటన అర్థం ఏంటంటే, సామాజిక మాధ్యమాలు చాలా డేంజరస్, అవి న్యాయ తీర్పులను సైతం కూడా ప్రభావితం చేస్తున్నాయి, వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఈరోజు ఉదయము మాజీ ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ ఒక ప్రకటన చేశాడు. నిజంగా అంత ప్రభావం మామూలు వ్యక్తుల మీద కావచ్చు, లేదా రాజకీయాల మీద కావచ్చు, రాజకీయ ప్రజాప్రతినిధుల మీద కావచ్చు చేస్తున్న సంఘటనలు మనం ఇప్పుడు చూస్తూనే ఉన్నాం జనరల్గా. కానీ మాజీ ప్రధాన న్యాయమూర్తి చెప్పినటువంటి అంశంలో ఇక్కడ ముఖ్యంగా ఏమిటంటే, న్యాయ తీర్పుల పైన కూడా ఇవి ఇంపాక్ట్ ఉంటుందనేటువంటి విషయం చెప్పాడు. సో అందుకని ఆ విషయం చెప్తూ మీకు ఇక్కడ మీరు అడిగినటువంటి ప్రశ్నలోకి వెళ్తాను. నిజంగా మరి ఈ మనిషి ఏం చేశాడు అనేటువంటి విషయాన్ని ఒకసారి అవగతం చేసుకుంటే, రామ్ గోపాల్ వర్మ, మరి ఈ రామ్ గోపాల్ వర్మ చేయాల్సిన పని ఏంటి? సినిమాలు డైరెక్షన్ చేసుకోవాలి, అక్కడి వరకే. సోషల్ మీడియాకు వస్తాడు, సినిమాల ద్వారా సోషల్ మీడియా చెప్తాడు, ఇవన్నీ చేస్తున్నాడు. అందుకోసమే ఆయనకి క్షణం ఉచ్చు బిగుసుకుంటుంది. అయితే ఈరోజు ఉదయం పోలీసులు కూడా ఏం చేశారంటే, డిజిటల్ అరెస్ట్ అనేటువంటి పదాన్ని ప్రయోగిస్తూ పోలీసులు ఆర్జీవి ఇంటి దగ్గరికి వచ్చారు. అయితే అక్కడ తన లాయర్ అయినటువంటి బాలా అడ్వకేట్ గారు ఏం చెప్పారంటే, డిజిటల్ అరెస్ట్ అనేది ఎట్లయితే ఈ పదం చెప్పారో, డిజిటల్ అపీరెన్స్ అనేటువంటి పదం కూడా ఉత్పన్నమవుతుంది. సో మేము డిజిటల్ అపీరెన్స్ మాత్రమే అవుతాం అన్నటువంటి విషయం చెప్పారు. చెప్పినప్పుడు కూడా పోలీసు ఇవ్వడం లేదు, పట్టుకోవాలన్నటువంటి సందర్భంలోనే వాళ్ళు అక్కడే కాపు కాస్తున్నారు. అయితే ఎవరికి తెలియనటువంటి విషయం ఏంటంటే, ఈయన కోయంబత్తూరు వెళ్ళేటువంటి ట్రాప్ విషయాన్ని బయట పెట్టారు. కానీ వాస్తవంగా హైదరాబాద్లోనే ఒక హీరో ఇంట్లో ఈయన ఉండడం మీడియా ప్రతినిధులే గమనించారు. అయితే ఏంటి అసలు ఈ విషయంలోకి వెళ్ళినప్పుడు, నీ వ్యూహాన్ని పసిగట్టలేరు అనుకున్నావా పోలీసులు? నువ్వు ఎన్ని వ్యూహాలు చెయ్యి, తప్పించుకునేందుకు ఎన్ని వ్యూహాలను రచించు, నీ దయ్యం వదిలిపెట్టేందుకే పోలీసులు అందరూ కూడా అక్కడ చేరుకున్నారు. అదంతా చూస్తాం. వర్మకు నిజంగా క్రాక్ పుట్టించేందుకే మరి ఒంగోలు డీజే పోలీసులు చాలా ప్రయత్నం చేస్తున్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంకుశం సినిమాలో రామిరెడ్డిని రాజశేఖర్ నటుడు బజార్లో కొట్టుకుంటూ తీసుకెళ్తూ ఉంటాడు. మరి ఆ దృశ్యం రిపీట్ చేస్తారా ఏంటి పోలీసులు? అర్థం కావట్లేదు. ఇంకొక విషయం, ఒంగోలులో చాలా ఫేమస్ అయినటువంటి అల్లూరయ్య స్వీట్ షాప్లో మైసూర్ పాక్ ఫేమస్, అట్లాగే మస్తాన్ ఇడ్లు కూడా ఫేమస్. ఈ రెండు తినిపించేందుకే మామయ్యలు తనకి ఈ రెండు కూడా సిద్ధం చేశారన్నటువంటి వాదన ఒంగోలు ప్రజల్లో చాలా అత్యంత బలంగా ఉంది. అయితే ఇంకొక విషయం ఇక్కడ అర్థం చేసుకోవాలి. పాపం రోజు మన వర్మ గారికి ఒక అలవాటు ఉంది, సాయంత్రం 6 కాగానే ఉడక లేనిది అసలు దిగదు. ఓకే, అంటే కనీసం శ్వాస కూడా పీల్చుకోలేడు. మరి ఉడక తాగిన తర్వాత ఏం చేయాలి? ఆయనకు ఉన్నటువంటి అలవాట్లో ముఖ్యమైన అలవాటు ఏంటంటే, ఆడపిల్లల కాళ్ళు నాకాలి. చాలా బాధాకరం. ఇవన్నీ విషయాలు వింటుంటే మాట్లాడుకోవడానికే కొంత ఇబ్బందిగా ఉన్నటువంటి సందర్భం. ఇవన్నీ మరి అలవాటు ఉన్నటువంటి వ్యక్తి ఒకేసారి జైల్లో పెడితే పాపం ఎట్లా అనేటువంటి విషయం కూడా ఇక్కడ తెలుసుకుంది. అందుకే ఈ ఒకవేళ పోలీసులు వస్తే ఎట్లా పట్టుకుంటారని ఒక ఆలోచనతో ఉన్నాడేమో. ఇలాంటి ఆలోచనలతో ఉన్నటువంటి మన మేధావి వర్మ గారు గాయం చేసుకోడు కదా.
అంటే ఇట్లాంటి సందర్భాలు అనేక చూసాం మనం. మరి వర్మ దొంగల మూట వ్యూహం ఫలిస్తుందా లేదా, ఫలిస్తుందో లేదో మనం వేచి చూడాల్సిందే. అయితే ఇక్కడ ఇంకొక విషయం, సింహం కావాలని ప్రతి ఒక్క జంతువు కావచ్చు, మనుషులకు కావచ్చు ఒక ఆలోచన ఉంటుంది, నేనే కింగులు కావాలని. కానీ సింహాన్ని తీసుకున్నట్లయితే అడవిలో అది గర్జిస్తుంది, గర్జించగానే మిగతా జంతువులన్నీ కూడా భయపడతాయి. కానీ బజార్లో మరిగేటువంటి కుక్క ఒకటి ఉంటుంది, ఆ కుక్క మరిగిన దానికి సింహం గర్జించిన దానికి చాలా తేడా ఉంటుంది. ఆ విషయం ఇక్కడ తెలవట్లేదు. అట్లాగే సింహం ఏ విధంగా అయితే గౌరవిస్తుందో పవన్ కళ్యాణ్ కూడా ఇట్లాంటి సోషల్ మీడియా దుర్మార్గులపై, దాన్ని ఉపయోగించేటువంటి అక్రమంగా ఉపయోగించే దుర్మార్గులపైన పవన్ కళ్యాణ్ యొక్క గర్జన కూడా అలాగే ఉంటుంది. ఇది అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందన్నటువంటి విషయాన్ని గుర్తెచ్చుకోవాలి ఇక్కడ. అయితే ఇక్కడ మరి ఇదే ఈయనే కాక పోసాని కూడా ఏంటంటే అందుతే కాలు లేకపోతే జుట్టు, అందాయనుకోండి కాళ్ళు పట్టుకుంటాడు, లేదనుకోండి జుట్టు పట్టుకునే ప్రయత్నం చేస్తాడు. ఇన్ని చేసి చివరికి ఏమంటాడంటే మీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను క్షమించండి, నన్ను వదిలేయండి అన్నటువంటి పరిస్థితి అయినది. ఇట్లాంటి సోషల్ మీడియాను అక్రమంగా వాడుతున్నటువంటి వ్యక్తుల పైన మరి ఎందుకు చర్యలు తీసుకోకూడదు అన్నటువంటి అంశాన్ని మనందరం కూడా గుర్తు తెచ్చుకోవాలి. అందుకే ఇందాక మాజీ న్యాయమూర్తి చెప్పినటువంటి, మాజీ ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ గారు చెప్పినటువంటి అంశంలో కూడా న్యాయ తీర్పులను, సుప్రీంకోర్టులో వచ్చే న్యాయ తీర్పులనే ఇవి ఉపయోగిస్తున్నటువంటి సందర్భంలో మరి ఇక్కడ ప్రజాప్రతినిధుల మీద వస్తున్నటువంటి దానిలో ప్రజలు నమ్మరనేటువంటి నమ్మకం ఏంటి అనేటువంటి ఈ అంశాలన్నింటిపైన కూడా ఇప్పుడు ఆంధ్ర పోలీసు వదిలిపెట్టేటువంటి పరిస్థితి లేదు. మామయ్యలు తనకి కావలసినటువంటి రీతిలో సత్కారం చేసేందుకే పాపం శతవిధాల ప్రయత్నం చేస్తున్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని అందంగా అందరి దగ్గరికి వెళ్ళి, పోలీసులు, ఒంగోలు పోలీసుల దగ్గరికి వెళ్ళి నేను వచ్చాను, మీకు ఏం సమాచారం కావాలన్నా నేను ఇస్తాను, మీరు అడగండి అని సహేతుకంగా మాట్లాడినట్లయితే వర్మకు ఉండేటువంటి విలువ ఉంటుంది. లేనట్లయితే ఇట్లాగే చమత్కారాలన్నీ కూడా ప్రజల దగ్గర నుంచి, మీడియా దగ్గర నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. వర్మ ఇది అర్థం చేసుకో. విజయ్. ఎస్ సార్, అంటే వాస్తవానికి ఆర్జీవి కావచ్చు, అటు పోసాని కావచ్చు, ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఒక వెలిగినటువంటి దర్శకుడిగా, రచయితగా, లేకపోతే ఒక నటుడిగా పోసాని కూడా ఒక వెలిగారు. కాకపోతే ఆ తర్వాత అవకాశాలు తగ్గిపోవడం వల్ల ఏమో నిత్యం న్యూస్లో కనపడాలని ఆరాటం అంత అర్థం కాలేదు, కానీ లేకపోతే మరి డబ్బులు కమ్ముడిపోయారో కానీ ఇటువంటి నీచానికి దిగజారారు. పవన్ కళ్యాణ్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులను కావచ్చు, వాళ్ళ వ్యక్తిత్వ హరణాన్ని చేయడం కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా జీర్ణించుకోలేకపోయారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు వాళ్ళందరూ కూడా అప్పుడు వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, వాడినటువంటి భాష కావచ్చు అత్యంత జుగుప్సాకరంగా ఉంది. ఇప్పుడు దానికి అనుభవించి తీరాల్సిందే. ఖచ్చితంగా తప్పు చేసినప్పుడు తప్పుకు శిక్ష అనుభవించాలి కదా. ఇకపోతే కేటీఆర్ మహాధర్నాలో మాట్లాడినటువంటి విషయాలు ప్రస్తుతం బాగా హైలైట్ అవుతున్నాయి. దాంతోపాటుగా ఆదానికి సంబంధించి అటు బీఆర్ఎస్ వాళ్ళేమో కాంగ్రెస్ వైపు, కాంగ్రెస్ వాళ్ళేమో గత 10 ఏళ్లలో ఆదానికి మీరెంత సమకూర్చారని వాళ్ళ వైపు, ఇలా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నటువంటి క్రమాన్ని కూడా గమనిస్తున్నాం. ఈ మొత్తానికి సంబంధించి అసలు ఎలా చూడాలి సార్? జనరల్గా రాజకీయ పార్టీలకి అధికార కాంక్ష ఉండడం అనేది సహజం. అయితే సహనం ఎప్పుడు కూడా కోల్పోవద్దు. అధికారం పోయింది కదా అని సహనం కోల్పోయినట్లయితే ప్రజల్లో చీత్కరించబడతారన్నటువంటి విషయాన్ని గమనించాలి. గత 10 సంవత్సరాల పరిపాలనలో మరి బీఆర్ఎస్ పార్టీ సాధించాల్సినటువంటి విషయాలు ఎన్నో ఉండే, మరి పూర్తి స్థాయిలో సాధించలేకపోయినటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ నేపథ్యంలో ప్రజలు మరి బీఆర్ఎస్ పార్టీని తిరస్కరించారు, కాంగ్రెస్ పార్టీని ఆహ్వానించారు. సరే, కాంగ్రెస్ పార్టీ కొన్ని కార్యక్రమాలు చేస్తున్నటువంటి విషయాన్ని చూద్దాం. మరి లగచర్లలో ఫార్మాసిటీ కావచ్చు, లేకపోతే ఇండస్ట్రియల్ కార్డినర్ని ఏర్పాటు చేద్దాం అనుకుందాం. ఇండస్ట్రియల్ కార్డినేటర్ని ఫస్ట్ ఫార్మాసిటీని ఏర్పాటు చేద్దాం అనుకున్నది ప్రభుత్వం. సో అది కాదు, ఇండస్ట్రియల్ కార్డినేటర్ని అనుకుంది. సో అక్కడ ఒక 3000 ఎకరాలని తీసుకోవాలనుకుంది రైతుల దగ్గర నుంచి. రైతులకు 10 రూపాయలు ఉంటే 30 రూపాయలు ఇచ్చేటువంటి క్రమాన్ని ప్రభుత్వం ఆలోచించింది. అయితే ఇక్కడ మరి ప్రపంచానికి తెలియనటువంటి ఒక రహస్యాన్ని మీ ముందు మరి ప్రజలు బహిరంగంగా మాట్లాడుకుంటున్న విషయం ఇప్పటివరకు ఏ మీడియా కూడా ఇప్పటివరకు చెప్పలే. ఏంటంటే అధికారులను కనుక హత్య చేసినట్లే 10 కోట్లు ఇస్తామనేటువంటి సుపారీ ఇచ్చినట్లుగా బహిరంగంగా ప్రజలందరూ చర్చించుకుంటున్నారు.
ఇది నిజమా అబద్ధమా అన్నటువంటి విషయం ఇప్పటివరకు పూర్తి స్థాయిలో పోలీసులు దాని మీద విచారణ చేపట్టలేదు. ఆ విచారణ చేపట్టలేదు కనుక ఆ విషయం ఇంకా పూర్తిగా బయటికి రాలేదు. కానీ ప్రజలు మాత్రం దాని మీద చర్చించుకుంటున్న సంగతి మాత్రం అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఈ విషయంలో ఒకవేళ గనక ఇవి రోజు మహాధర్నాలో కేటీఆర్ గారు మాట్లాడారు. ఏమని? మేము అధికారులనే కొట్టాలనుకున్నాం, కానీ రేవంత్ రెడ్డి వస్తే ఉరికిచ్చి కొట్టేగాలం. అంటే ఇండైరెక్ట్గా తను సుపారీ ఇచ్చామనేటువంటి విషయాన్ని మరి తెలియచెప్పేందుకు ప్రయత్నం చేస్తున్నాడో లేదో అర్థం కానటువంటి వింత పరిస్థితి మాత్రం ప్రజలదైంది. సరే, ఇక ఇవన్నీ విషయాల్లోకి వద్దాం. లగచర్లో ఘటన జరిగింది. ఆ లగచర్లో ఘటనలో సో కేటీఆర్ ఏం చేశారంటే ఒక రాజకీయంగా ఒక ఎత్తుగడని వేసేటువంటి ప్రయత్నం చేశారు. ఏది? హ్యూమన్ రైట్స్ కమిషన్, జాతీయ హ్యూమన్ రైట్స్ కమిషన్లో ఒక అప్లికేషన్ పెట్టడం, ట్రైబల్ వెల్ఫేర్ కమిషన్లో ఒక అప్లికేషన్ పెట్టడం, అట్లా జాతీయ మీడియాను, జాతీయ రాజకీయాలను తెలంగాణ వైపు తిప్పేటువంటి ప్రయత్నం చేశారు. అందులో తప్పేం లేదు. ఎందుకంటే న్యాచురల్ రాజకీయ పార్టీలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తుంటాయి. ఆ ఎత్తులు పై ఎత్తుకు వేసేటువంటి క్రమంలో ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ అత్యాశకు పోయి కుటిల రాజకీయ నీతికి మాత్రం పాల్పడడం కొంత సమంజసం కాదన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి ఇక్కడ. అయితే ఒకవేళ కేటీఆర్ను నిజంగా ప్రభుత్వం నన్ను అరెస్ట్ చేయలేకపోతున్నటువంటి విషయాన్ని ఎప్పుడైతే తను అంటున్నాడో, నిజంగా వీళ్ళు అరెస్ట్ చేయాలని కూడా పెద్ద ఇబ్బంది అయిన అంశం ఏం కాదు. కానీ వీళ్ళు ఏం చేశారంటే 17A ఆర్టికల్ ప్రకారము గవర్నర్ పర్మిషన్ కోసం వీళ్ళు లెటర్ పెట్టారు కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే ఆ లెటర్లో ఉన్నటువంటి అంశాన్ని అర్థం చేసుకున్నటువంటి గవర్నరు మరి ఇంకెక్కడికి చెప్తాడు? తను కేంద్ర పెద్దలకు చెప్పాడు, కేంద్ర ప్రభుత్వానికి తెలియపరిచాడు. ఈ లోపల కేటీఆర్ ఢిల్లీకి వెళ్ళారు. ఢిల్లీకి వెళ్ళిన తర్వాత సరే అక్కడ బామాడుకున్నాడో బతిలాడుకున్నాడో ఏం చేశాడన్న విషయం మనకి అవసరం లేనటువంటి విషయం అయితే, కానీ ఇక్కడికి వచ్చి చూస్తే కట్ చేస్తే ఏమైందంటే ఇక్కడ గవర్నర్ 80% కూడా పర్మిషన్ ఇవ్వలేదు. ఓకే. సో పర్మిషన్ ఇవ్వలేదు. అయితే ఇంకా వీళ్ళు అందుకోసం వీళ్ళు ఏం చేస్తుంటే ఏదైతే బాంబులు పేలుద్దాం అనుకున్నారో ఆ బాంబులు పేలడానికి మాత్రం కాస్త సమయం మాత్రం ఉందని చెప్పచ్చు. అయితే ఈ నేపథ్యంలో కేటీఆర్ ఏం చేస్తున్నట్టు ప్రభుత్వాన్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. మీరు అరెస్ట్ చేయలేరు, మీతో కాదు, నన్ను అరెస్ట్ చేసినైతే హ్యాపీగా ఉండి నేను ఫిట్నెస్ పెంచుకొని ఇంకా రాజకీయ కుటిల నీతిని నేర్చుకొని ఇక్కడ వచ్చి ప్రదర్శించేటువంటి తత్వం మాత్రం నాలో ఎక్కువగా బోధపడుతున్నటువంటి విషయాన్ని తను చెప్పకపోతున్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ అసలు మహబూబాబాద్లో ఈ మీటింగ్ పెట్టడం గల ఆంతర్యం ఏంటి అసలు? ఎందుకంటే లగచర్లలో ఉన్నటువంటి రైతులు ఎవరే అంటే గిరిజనులు. మరి తెలంగాణలో ఉన్నటువంటి అత్యంత గిరిజన ప్రాంతం ఉన్నటువంటి జిల్లా ఏదంటే మహబూబాబాద్ జిల్లా. ఈ మహబూబాబాద్ జిల్లాలో 90% గిరిజనులే ఉంటారు. అంటే గిరిజనులను రెచ్చగొట్టినట్లయితే కేంద్ర రాజకీయాలు కావచ్చు, కేంద్ర మీడియా కావచ్చు, నేషనల్ జాతీయ మీడియా కావచ్చు ఇటువైపు చూస్తుంది. సో ఇటువైపు చూడటమే కాకుండా ఇక్కడ అలజడిని సృష్టించవచ్చు. అంటే ఏంటి అలజడి అంటే ఏంటి? శాంతి భద్రతలకు భంగం వాటిల్లప్ప చేయొచ్చు అన్నటువంటి ఒక ఆలోచనతోనే మహబూబాబాద్లో మహాధర్నా పెట్టేటువంటి ఆలోచనని చేసిందనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ ఈ ఆలోచన చేసింది. దీని వెనక ఇంత పెద్ద కుట్ర ఉంటుంది. ఆ శాంతి భద్రతలు ఎప్పుడైతే రెచ్చగొడతామో, ఎప్పుడైతే రాష్ట్రంలో శాంతి భద్రతలు పడిపోతాయో వెరీ ఇమీడియట్గా కేంద్రం ఏం చేస్తుంటే రాష్ట్రపతి పరిపాలన పెట్టేటువంటి అవకాశం ఉంది. ఆ నేపథ్యంలోనే ఈ మహాధర్నాను చేపట్టడం, మహాధర్నాలో సహనం కోల్పోయి మాట్లాడటం. ఎందుకు? అధికారం కోల్పోయారు కనుక అసహనంతో మాట్లాడుతున్న తీరును గమనించాం. కానీ ఇక్కడ పాపం తెలియనటువంటి సత్యవతి రాథోడ్ కూడా ఒక మాట మాట్లాడింది ఏంటంటే, మా సీఎం కేసీఆర్ గారు పులి, మా పులి ప్రస్తుతం నిద్రపోతుంది. ఈ పులి నిద్రపోతుంది కనుకనే పులి పిల్లలైనటువంటి కేటీఆర్ తర్వాత హరీష్ రావు గారు ఇప్పుడు వచ్చారు. కారణం ఏంటంటే ఇక్కడ ఒక సందర్భాన్ని మనం కంపల్సరీగా చర్చించుకోవాలి. గతంలో కేటీఆర్ను సీఎం చేసేందుకు అనేక ప్రయత్నాలు కుటుంబంలో జరిగాయి. ఆ కుటుంబంలో ఎప్పుడైతే కేసీఆర్ వ్యతిరేకించాడో కేటీఆర్ బయటికి వెళ్ళి ఉండడం జరిగింది. కేసీఆర్ తల్లిగారు శోభమ్మ గారు మన కేసీఆర్తో అనేక సందర్భాల్లో మరి వాళ్ళిద్దరి మధ్యలో కొంత గ్యాప్ వచ్చిందన్నటువంటి కొంత చర్చ జరిగినటువంటి వాస్తవం. తర్వాత బతిలాటంతో పాపం కేటీఆర్ ఇంట్లోకి వచ్చారు. సరే ఈ సచివాలయం కట్టించింది, కొత్త సచివాలయం కూడా కట్టించింది, తన కొడుకును సీఎంగా చేసుకోవాలని ఒక ఆలోచన. ఆ ఆలోచనలో భాగం వచ్చాడు. కానీ ప్రజలు 10 సంవత్సరాల్లో ప్రజలకు ఎంత దగ్గరయ్యారు,
ఎంత చేయూతనిచ్చారు, ఎంత అభివృద్ధిని సాధించారు, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు అన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకున్నటువంటి ఈ ప్రజానీకం, ఈ ప్రజలు, నిరుద్యోగులు, చదువుకున్న యువత వీళ్ళందరూ కూడా వ్యతిరేకమై కాంగ్రెస్ గవర్నమెంట్ని గెలిపించారు. కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ఒక 54,000 ఉద్యోగాలకు ఇమ్మీడియట్గా అందరికీ ఆర్డర్స్ కూడా ఇష్యూ చేసింది. సరే, అప్పుడు నోటిఫికేషన్లు ఎవరు ఇచ్చారన్నటువంటి సందర్భాన్ని పక్కన పెడితే ఈ ప్రభుత్వం రాగానే కావాలనుకుంటే అవి ఆపేసే ప్రయత్నం చేయొచ్చు. కానీ ఆపేయకుండా వాళ్ళకి ఇమ్మీడియట్గా మరి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ చక్కగా జాబ్ చేసుకుంటున్నారు. ఆ నేపథ్యంలోనే స్కిల్ యూనివర్సిటీని ఇక్కడ మరి తెలంగాణలో ఏర్పాటు చేయాలనుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ స్కిల్ యూనివర్సిటీకి ఆదాని ఏం చేశాడంటే నేను ఒక 100 కోట్లు ఇస్తానని చెప్పేసి అనౌన్స్ చేశాడు. సో కేటీఆర్ ఏమన్నారంటే, కేటీఆర్ వీళ్ళందరూ కూడా ఆదాని మరి అమెరికాలో సోలార్ ప్రాజెక్టులు తీసుకోవడానికి 21 బిలియన్లు లంచంగా ఇచ్చాడు, ఇట్లా మన దేశ పరువు ప్రతిష్టను తీసేశాడు, ఇట్లాంటి వ్యక్తి ఇచ్చేటువంటి 100 కోట్లు మీరు తీసుకుంటారంటే ఒక ప్రశ్న ప్రతిపక్ష పార్టీగా ఉత్పన్నం చేసింది. అబ్సల్యూట్లీ రైట్, చేయొచ్చు. ఇట్లాంటి వాటిని రాజకీయంగా ప్రశ్నించాలి, కాదనేటువంటి ఏముడు. కానీ గతంలో ఇదే ఆదానితో దాదాపు 10 నుంచి 12 ప్రాజెక్టులకు ఎంఓయూలు చేసుకున్నారు. అది మర్చిపోయారా? ఇదే ఆదాని ఫ్లైట్లో ఇక్కడి నుంచి ఢిల్లీకి ఎన్నిసార్లు పోయారు గుర్తెచ్చుకున్నారా మీరు ఈ విషయాలన్నీ? అంటే ఒక్కరిని ప్రశ్నించే ముందు ఒక్క ఫింగర్ మాత్రమే ముందు చూపిస్తుంది, మిగతా 3 ఫింగర్స్ మన వైపు చూపిస్తానటువంటి విషయాన్ని మర్చిపోతే ఎలా రాజకీయ నాయకులు? సరే, ఇవన్నీ కాకుండా ఈరోజు హరీష్ రావు కూడా మాట్లాడతాడు. మీరు దావోస్ వెళ్ళినప్పుడు 1000 కోట్లు మరి అక్కడ కూడా ఈయన ఆదాని పెడతాన్నాడు, వాటి పరిస్థితి అవి కూడా రద్దు చేయండి. ఒకవైపు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటారు వీళ్ళు, రాష్ట్రం అభివృద్ధి చేసే దిశలో వచ్చినటువంటి మరి పరిశ్రమలు కావచ్చు, లేకపోతే నిధులు కావచ్చు, వాటిని వద్దు తిరిగి వెనక్కి ఇచ్చేయండి అంటారు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి? ఈ ప్రభుత్వం పనులు చేయకూడదు, పనులు చేసినా అవి క్యాన్సిల్ చేసుకోవాలి. అంటే వాళ్ళు ఏ విధంగా అయితే పరిపాలన చేశారో అదే తరహాలో ఈ ప్రభుత్వం కూడా పరిపాలన చేయాలంటే ఒక ఆలోచన, ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుందా వీరి లోపల? లేదా ప్రజలు ఇట్లాంటి ఆలోచనలు చేస్తున్నారు? ప్రజలు ఆలోచనలు చేసినట్టయితే వెరీ ఇమ్మీడియట్గా రోడ్ల మీదకి వచ్చి ప్రజలు ఈ ప్రభుత్వం యొక్క పరిపాలన బాగలేదు, ఈ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు కరెక్ట్ లేవు, ఇమ్మీడియట్గా దిగిపోవాలని ధర్నాలు చేస్తారు కదా. కేవలం బీఆర్ఎస్ పార్టీ 150 కార్లతో మరి మహబూబాద్కి వెళ్ళి ధర్నా చేయడంలో వచ్చే లాభం ఏంటి అంటే, అక్కడ ఉన్నటువంటి కుటిల నీతి ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి గిరిజన ప్రాంతం ఏంటంటే, ఆ గిరిజన ప్రాంతంలో రెచ్చగొట్టినట్లయితే అక్కడ రెచ్చిపోతారు అందరూ, దానివల్ల శాంతి భద్రతల విఘాతం కలుగుతుంది, తద్వారా రాష్ట్రపతి పాలన చేయాలన్నటువంటి ఒక ఎంత దారుణమైనటువంటి ఆలోచన అంటే, ఇట్లాంటి ఆలోచనని ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. మరి ఈ విషయాల్లో పూర్తి స్థాయిలో ఆలోచించుకున్నాక అడగలే. అందుకోసం ఈరోజు మరి రేవంత్ రెడ్డి కూడా చెప్పాడు, ఏవి వద్దబ్బా, నాకు ఆదాని ఇచ్చే డబ్బులే వద్దు, ఆ 100 కోట్లతో నేను సాధించేదేమో, నేను కావాల్సిన ప్రగతిని చేసే చూపిస్తా అని చెప్పడం. తర్వాత ప్రతిసారి మరి రేవంత్ రెడ్డి ఢిల్లీ పోతుంటాడు, వస్తుంటాడు. వీళ్ళ పార్టీ అక్కడ ఉంది, ఢిల్లీలో ఉంటుంది కనుక సహజం వీళ్ళు పోవడం రావడం ఇవన్నీ సహజంగా ఉంటాయి. ఇప్పుడు అదే బీజేపీ ఉందో, బీజేపీ కూడా ఖచ్చితంగా అక్కడికి పోవాలి, ఇక్కడ రావాలి. ప్రాంతీయ పార్టీ కనుక ఇక్కడే ఉండి ఇక్కడే మాట్లాడుకొని విషయాలు తేటతల్లని చేస్తారు. మరి వీళ్ళ పార్టీ అక్కడ కనుక వెళ్ళడం సహజం. కానీ ఈరోజు తను వెళ్తున్నటువంటి, ఈరోజు సాయంత్రం తను వెళ్తున్నది ఎందుకు? ఓం బిర్లా స్పీకర్, మాజీ స్పీకర్ యొక్క ఓం బిర్లా యొక్క కూతురి పెళ్ళి. మరి కూతురు పెళ్ళికి వీళ్ళందరూ కలిసి గతంలో పార్లమెంట్లో కలిసినటువంటి వ్యక్తులు కదా, మరి వాళ్ళు పిలిచినటువంటి ఆహ్వానం మేరకు వెళ్ళాలి కదా, వెళ్తున్నారు, అందులో తప్పేముంది? దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ పెద్దలు కలుస్తారు. ఎందుకంటే ఈ రాష్ట్రానికి కావాల్సిన నిధులు అనేకం ఉంటాయి, రావాల్సినటువంటి ప్రాజెక్టులు ఉంటాయి. ఆ నేపథ్యంలో అక్కడ మంత్రులను కలవడం కానీ, కేంద్ర మంత్రులను కలవడం, అవసరమైతే ప్రధానమంత్రిని కలవడం కానీ ఇవన్నీ సహజంగానే ఉంటాయి. వీటన్నిటి మీద మీరు ప్రతిసారి వెళ్తున్నానటువంటి విషయం ఎందుకు? ఇవన్నీ ఇట్లాంటి చర్చ రాకూడదు కదా, కానీ ఇట్లాంటి చర్చలు అవన్నీ వస్తూనే ఉంటాయి. ఇంకొక విషయంలో మహబూబాద్లోనే పెట్టుకోవడానికి గల కారణం కూడా, ఇంకొక కారణం కూడా ఉంది. ఉద్యమం సమయంలో జగన్మోహన్ రెడ్డి మహబూబాద్కు వస్తున్నప్పుడు అక్కడి రాళ్లకు ఒక ప్రత్యేకత ఏర్పడింది. అంటే నిజంగా తెలంగాణ ఉద్యమంలో ఒక ప్రముఖ పాత్ర పోషించినట్టుది మానుకోట రాయి. అందుకే మానుకోటలో గనక ఈ మహాధర్నాన్ని ఏర్పాటు చేసినట్లయితే అంతే ప్రముఖ స్థాయిని ఇప్పుడు ఉద్యమం రగల్చడానికి, కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఉద్యమం రగల్చడానికి ఉపయోగపడుతున్నటువంటి ఆలోచనతోనే అక్కడ
ఈ సందర్భంలో మహాధర్నాను ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్లా ఇవన్నీ అంశాలను దృష్టిలో పెట్టుకునే బీఆర్ఎస్ పార్టీ ఒక పథకం ప్రకారము, ఒక ఆలోచన ప్రకారము ఇక్కడ అలజడి సృష్టించేటువంటి ప్రయత్నం చేయబోతుంది. ఆ నేపథ్యంలోనే మరి రేవంత్ రెడ్డి కూడా అందుకు తగినట్టుగా సమాధానం చెప్పాడు. కానీ అంత ఈజీగా ప్రజలు ఎవరు నమ్మరు అన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మీరు రెచ్చగొట్టినంత మాత్రం ప్రజలు రెచ్చిపోయి రోడ్ల మీదకి వచ్చి హంగామా చేసేటువంటి పరిస్థితి లేదు. అప్పుడు ఒక కారణం ఉంది. ఆ కారణం కోసం తెలంగాణ ఏర్పాటు కోసం ప్రజలందరూ కూడా సబ్బండ వర్ణాలందరూ కూడా తిరుగుబాటు చేసిన సంఘటన. కానీ ఇప్పుడు ఎవరి కోసం తిరుగుబాటు చేయాలి ప్రజలు? బీఆర్ఎస్కు మళ్ళీ పట్టణం కట్టడం కోసమా? బీఆర్ఎస్కు పట్టం కట్టినట్లయితే గతంలో 10 సంవత్సరాలు చేసినటువంటి అభివృద్ధి ఏంటో చెప్పగలరా మీరు? అందులో ఎంత మీరు మింగారో చెప్పగలరా? ఎట్లాంటి పెద్ద కుంభకోణాలు చేశారో చెప్పగలరా మీరు? ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ కూడా తన యొక్క రాజకీయ శైలిని, రాజకీయ నడవడికను మార్చుకుంటుంది. రాజకీయ నడవడికని, రాజకీయ ఆలోచన శైలిని ఎప్పుడైతే మార్చుకుంటుందో ప్రజల్లో మరి సుస్థిర స్థానాన్ని చేసుకుంటుంది. ఆ ఏర్పాటు చేసే దిశగా కావలసినప్పుడల్లా న్యూస్ 360 అందుకు అవసరమైనటువంటి సలహాలను, సూచనలను కూడా మరి ప్రభుత్వానికి అందజేస్తున్నటువంటి విషయాన్ని తెలియపరుస్తున్నాను. విజయ్ సార్, ఇకపోతే ప్రస్తుతం నేను అన్నట్లుగా ముందుగా చెప్పినట్లుగా కేవలం మహారాష్ట్రలోనే కాదు, దేశవ్యాప్తంగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి చర్చ మహారాష్ట్ర సీఎం ఎవరు కాబోతున్నారు, అటు బీజేపీ అధిష్టానం కావచ్చు, కూటమి మొత్తం కావచ్చు, ఏం డిసైడ్ చేయబోతోంది. ఒకవేళ షిండేని కనుక ప్రతిపాదిస్తే మరి ఇటు బీజేపీలో ఉన్నటువంటి ఫడ్నవీస్ ఏ విధంగా రియాక్ట్ అవుతారు? మళ్ళీ అజిత్ పవార్ ఉన్నారు. అజిత్ పవార్ ఇప్పటికే కొంచెం ఫడ్నవీస్కి అనుకూలంగా మాట్లాడినట్లుగా అర్థమవుతోంది. ఫడ్నవీస్ని ఒకవేళ సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే అటు షిండే మరి ఏమైనా హట్ అవుతారా? మొత్తం చర్చ కూడా జరుగుతోంది. ఒకవేళ రేపటిలోపు సీఎం అభ్యర్థి ఎవరనేది తేలకపోతే రాష్ట్రపతి పరిపాలన వచ్చే అవకాశం ఉందనే చర్చ కూడా ఉంది. ఈ మొత్తానికి సంబంధించి అసలు ఎలాంటి క్లారిటీస్ ఉన్నాయి? ఏం జరగబోతోంది సార్ మహారాష్ట్రలో? అసలు మహారాష్ట్రలో బీజేపీ కూటమి దాదాపు 228 సీట్లను గెలుచుకుంది. ఈ గెలుచుకున్న క్రమంలో బీజేపీకి 134 సీట్లు వచ్చాయి. అట్లాగే ఎన్సీపీ పార్టీకి 41 స్థానాలు వచ్చాయి. 52 స్థానాలు శివసేన, ఏక్నాథ్ షిండే శివసేనకు వచ్చాయి. ముందు నుంచి ఎప్పుడైతే అక్కడ బీజేపీ కూటమి గెలిచిందో వెంటనే ఏక్నాథ్ షిండే ఒక మాట చెప్పాడు, ఎవరికి ఎక్కువ సీట్లు గెలిచామన్నటువంటి అంశం ఇక్కడ ప్రాతిపదిక కాదు. ఏంటి ప్రాతిపదిక ఏంటంటే ప్రజలను బీజేపీ కూటమి వైపు మళ్లించేందుకు ఒక వినూత్న పథకాన్ని నేను అనౌన్స్ చేశాను. ఆ పథకానికి ప్రజలందరూ ఆలోచన చేసుకొని వాళ్ళందరూ ఓట్లు వేయడం ద్వారానే. ఎందుకు అంటే మహారాష్ట్రలో మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువ ఉంది. మహిళలకు కావాల్సినటువంటి ఒక వినూత్న పథకాన్ని ఆయన ప్రకటించారు. ఆ వినూత్న ప్రకటన ద్వారానే ఇప్పుడు మహిళల ఓట్లు అందరికీ ఈ బీజేపీ పార్టీ కూటమికి వచ్చాయి. అందుకోసమనే ఈ బీజేపీ కూటమి గెలిచినటువంటి వాదన. అందుకోసమనే ఖచ్చితంగా నేనే ఉండాలి. కానీ ఇక్కడ ఎన్సీపీ నుంచి అజిత్ పవార్ కూడా ఒక ఆలోచన చేశాడు. ఒకవేళ కనుక షిండే వచ్చినట్లయితే కొంత ఇబ్బందులు అవుతాయి. సో ఎందుకంటే గతంలో వాళ్ళకి కావాల్సినట్టు ఇవ్వాల్సినటువంటి ప్రియారిటీ ఇవ్వకపోవడం వల్ల ఇప్పుడు ఒకవేళ ఫడ్నవీస్ ఉన్నట్లయితే మాకు అవసరమైనటువంటి ప్రియారిటీ వస్తుంది, 10 మంది మంత్రులు వస్తారు, ఆర్థిక శాఖ, ముఖ్యమైనటువంటి ఆర్థిక శాఖ మా చేతిలోకి వస్తున్న ఒక ఆలోచనతో ఏం చేశారంటే ఈ ఎన్సీపీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ కావచ్చు, వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే డైరెక్ట్గా ఫడ్నవీస్కి మద్దతు ప్రకటించారు. అయితే ఇవన్నీ గమనిస్తున్నటువంటి కేంద్ర పెద్దలు ఏం చేశారంటే వీళ్ళందరినీ ఢిల్లీకి పిలిపించుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఎందుకు? అక్కడ కూర్చొని చర్చలు చేద్దాం. కానీ ఫడ్నవీస్కి బీజేపీ పార్టీ, జాతీయ బీజేపీ పార్టీ మరియు ఆర్ఎస్ఎస్ పార్టీ, ఈ 2 పార్టీలు పూర్తి మద్దతుని మరి ఫడ్నవీస్కు ప్రకటించాయి. మరి ఫడ్నవీస్కు ప్రకటించినప్పుడు ఇక ఉన్నటువంటిది ఏంటిది? ఒక సీఎం, 2 డిప్యూటీ సీఎంలు ఇవ్వాలి. ఒక సీఎం ఫడ్నవీస్కి ఇచ్చినట్లయితే డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఒకటి, ఏక్నాథ్ షిండే వీళ్ళకి ఇచ్చి ముఖ్యమైనటువంటి పట్టణాభివృద్ధి శాఖ ఏక్నాథ్ షిండేకి ఇచ్చి 10 మంది మంత్రులు ఇవ్వాలనేది ఆలోచన. అజిత్ పవార్కి ఆర్థిక శాఖని ఇచ్చేసి 10 మంది మంత్రులు ఇవ్వాలన్నట్టు ఒక ఆలోచన వీళ్ళ ముందు పెట్టారు. ఈ ముందు పెట్టినప్పుడు అజిత్ పవార్ యాక్సెప్ట్ చేసినప్పటికీ ఏక్నాథ్ షిండే యాక్సెప్ట్ చేయలేదు. ఏక్నాథ్ షిండే కావాల్సిందేంటి? నేను మాత్రమే ఇక్కడ సీఎంగా ఉండాలి.
సో వేరే వాళ్ళకి ఇచ్చేటువంటి ఆలోచన లేదు. ఒకవేళ కనుక వేరే వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేసినట్లయితే ఏక్నాథ్ షిండే ఖచ్చితంగా ఈ పార్టీ నుంచి బయటికి పోయి మరి ఆపోజిట్గా ఉన్నటువంటి పార్టీలో ఖచ్చితంగా జాయిన్ అయ్యే అవకాశం ఉంది. అప్పుడు ఆ పార్టీ తలవొగ్గక తప్పదు. అంతేలేండి, అసలు లేని అవకాశం వస్తుంది కదా. అట్లా ఆ రకమైనటువంటి ఆలోచనతో గోడ మీద పిల్లిలా కూర్చొనున్నాడు. ఎటు అవకాశం అయితే అటు దొరకచ్చని. అయితే ఇంకొక విషయాన్ని ఇక్కడ గమనించాలి. రేపటితో కనుక ప్రమాణ స్వీకారం మహారాష్ట్రలో సీఎం ప్రమాణ స్వీకారం కనుక జరగనట్లయితే రేపటితోటే వాస్తవంగా సమయం పోతుంది. రేపు 5 వరకల్లా కానట్లయితే, లేదు రేపు రాత్రి 12 వరకల్లా ఈ ప్రమాణ స్వీకారం కానట్లయితే అక్కడ రాష్ట్రపతి పరిపాలన విధించేటువంటి అవకాశం ఉంది. సో ఆ నేపథ్యంలోనే జాతీయ పార్టీ అయినటువంటి బీజేపీ అక్కడ పిలుచుకొని చర్చలు జరుపుతున్నా ఇప్పుడు దాదాపుగా 8:35 అవుతున్నప్పటికి కూడా ఇప్పటివరకు ఎవరు సీఎం అనేటువంటి ముగింపు ఇప్పటివరకు రాలేదు. సో ఈ ముగింపు ఈ రాత్రి వరకు కంపల్సరీ రావాలి. వస్తేనే రేపు ప్రమాణ స్వీకార కార్యక్రమం పాపం అక్కడ గవర్నమెంట్ అంతా కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమం అనేక ఏర్పాట్లను చేసింది. ఎంతోమంది నేతలను పిలిపించేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ఇప్పటివరకు క్యాండిడేట్ డిసైడ్ కాలేదు. ఒకవేళ క్యాండిడేట్ డిసైడ్ అయినట్లయితే ఫడ్నవీస్ డిసైడ్ అయితే ఇమ్మీడియట్గా ఏక్నాథ్ షిండే బయటికి వెళ్ళిపోతాడు. ఒకవేళ ఏక్నాథ్ షిండేని కనుక వీళ్ళు ప్రకటించే ప్రయత్నం చేస్తే అజిత్ పవార్ ఉంటాడు. సో ఈ ఈక్వేషన్ కూడా ఉంది. అందుకోసం ఇమ్మీడియట్గా ఏక్నాథ్ షిండే అప్పుడు ఎట్లయితే గోడ దూకాడో ఇప్పుడు కూడా గోడ దూకే అవకాశాలు మాత్రం చాలా రంజుగా ఉన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఓకే. సో ఆ నేపథ్యంలోనే ఇక్కడ ముఖ్యమంత్రి ఎవరు అనేటువంటి ప్రశ్న మాత్రం ఈ రాత్రి వరకు కంటిన్యూ అవుతుందేమో అనిపిస్తుంది. కానీ ఇంకొక విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి. ఇక్కడ కేంద్ర నాయకత్వం ఏం ఆలోచిస్తుందంటే ఒకవేళ ఫడ్నవీస్ కనుక మనం ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేని పక్షంలో అయితే అక్కడ జాతీయ బీజేపీ జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా ప్రకటించే అవకాశం లేదు. సెంట్రల్ ఇండియా నుంచి ఫడ్నవీస్, సౌత్ ఇండియా నుంచి వచ్చేసి మురళీధర్ రావు, నార్త్ ఇండియా నుంచి స్మృతి ఇరానీ, ఈ ముగ్గురు పేర్లు చాలా బలంగా వినపడుతున్నాయి. చూడండి ఇక్కడ ఫడ్నవీస్ పేరు వినపడటానికి గల కారణం ఇది. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే ఒక రకంగా బీజేపీ నాయకత్వము షిండే వైపు తల ఒగ్గుతున్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. అందుకోసమే ఫడ్నవీసు, స్మృతి ఇరానీ, మురళీధర్ రావు. అయితే మురళీధర్ రావు ఇప్పటికే బీజేపీ అధిష్టానం పైన ఆర్ఎస్ఎస్ పైన అలిగి ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి. ఒకవేళ తనకి ఇవ్వకపోయినట్లయితే దాని యొక్క ప్రతిరూపాలు ఎట్లా ఉంటాయో మనం ముందే పసిగట్టలేము. అసలు ఇట్లాంటి పరిస్థితుల్లో ఉంటున్న నేపథ్యంలో మరి ఫడ్నవీస్ ఏమవుతాడు, ఏక్నాథ్ షిండే ఏమవుతాడు, అజిత్ పవార్ ఏమవుతారు అన్నటువంటి ఒక ప్రశ్న మాత్రం ఉత్పన్నమవుతుంది. అజిత్ పవార్ ఒకవేళ ఏదైతే ఫడ్నవీస్ సీఎం అయితే నాకు అనుకూలమే అనేటువంటి కామెంట్స్ కూడా చేశారట కదా, కేవలం షిండేకి వ్యతిరేకమా? ఖచ్చితంగా షిండేకి వ్యతిరేకం. ఎందుకంటే గతంలో షిండే ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అజిత్ పవార్కి ఇవ్వాల్సినటువంటి ప్రియారిటీ ఇవ్వకపోవడం వల్లనే ఈరోజు ముందుగానే అజిత్ పవార్ ఫడ్నవీస్కి తన మద్దతును ప్రకటించాడు. ఏక్నాథ్ షిండేకి తన మద్దతును ప్రకటించలే, తన ఎమ్మెల్యేలు తన పరివారం అంతా కూడా ఇమ్మీడియట్గా ఫడ్నవీస్కి అందరూ కూర్చొని ఒక్క మాటగా ఫడ్నవీస్కు తమ మద్దతును ప్రకటించారు. ఏక్నాథ్ షిండేకి ప్రకటించలేదు. ఆ నేపథ్యంలోనే పెద్ద క్వశ్చన్ మార్క్ అవుతుంది. ఇప్పుడు ఏక్నాథ్ షిండే దారి ఎటువైపు? ఒకవేళ వీళ్ళు యాక్సెప్ట్ చేస్తేనేమో ఓకే, లేనట్లయితే గోడ దూకేటువంటి అవకాశాలు ఎంత మాత్రం లేకపోలేదన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఈరోజు రాత్రి వరకు ఏది ఏమైనా జాతీయ నాయకత్వం ప్రజలు ఊరుకుంటారు. ఇప్పుడు శివసేనను ఒరిజినల్ శివసేన షిండేదే అనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి ప్రజలు ఠాక్రేను కూడా కాదని ఈరోజు షిండే అదే పని చేస్తే కాంగ్రెస్కు దగ్గర అవుతే అక్కడ ప్రజలు ఊరుకుంటారా? అయితే అక్కడ కూడా ఏమవుతుందంటే ఉద్ధవ్ ఠాక్రే కాంగ్రెస్ నుంచి ఖచ్చితంగా వైదొలుగుతాడు. అక్కడ ఆ అవకాశం కూడా ఉంది. ఎప్పుడైతే షిండే కనుక కాంగ్రెస్తో జతగట్టినట్లయితే అక్కడ మరి ఉద్ధవ్ ఠాక్రే వెళ్ళిపోతాడు. ఉద్ధవ్ ఠాక్రే వెళ్ళిపోతే అక్కడ వీళ్ళకి సంఖ్యాబలం మ్యాజిక్ ఫిగర్ తక్కువ. అందుకే అప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ మధ్యంతర ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం కూడా ఎంతమంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్ చూడండి. ఒకవేళ కేంద్ర నాయకత్వం కనుక ఫడ్నవీస్ని తీసుకెళ్ళి పార్టీ అధ్యక్షుడిగా పెట్టినట్లయితే ఇక్కడ వీళ్ళతో కలిపేసి అప్పుడు షిండేని పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ లేదు ఫడ్నవీస్కి పెడతా అంటే షిండే బయటికి వెళ్ళే అవకాశం. షిండే బయటికి వెళ్తే అక్కడ ఉద్ధవ్ ఠాక్రే బయటికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఉద్ధవ్ ఠాక్రే బయటికి వెళ్తే కాంగ్రెస్. కనుక మధ్యంతర ఎన్నికలు మాత్రం తప్పనిసరి అవుతుంది. అప్పుడు ఎప్పుడైతే మధ్యంతర ఎన్నికలు వస్తాయో ఖచ్చితంగా ఉద్ధవ్ ఠాక్రే కూటమికి మాత్రం విజయ అవకాశాలు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది.
ఎందుకంటే ప్రజలు ఒక్కసారి చూస్తారు, రెండుసార్లు చూస్తారు, మూడోసారి అవకాశం ఇవ్వరు. అవకాశం ఇవ్వకుండానే ఎవరు గెలిపిస్తే బాగుంటుంది అన్నటువంటి ఒక ఆలోచన మాత్రం చేసే అవకాశం అయితే ఉంటుంది విజయ్. ఓకే, పోతే ఇటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, మొత్తంగా సౌత్ ఇండియాలో కావచ్చు, పవన్ కళ్యాణ్ ప్రాబల్యం పెరగబోతోంది. బీజేపీ లేకపోతే ఎన్డీఏ కూటమిలో పవన్ కళ్యాణ్కు కీ రోల్ ఇవ్వబోతున్నారు. అది ఏ రోలో ఇంకా బహిర్గతం కాలేదు. కాకపోతే ఆయన ఢిల్లీ పిలవడం కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ మొన్నటి మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రభావం చూపించడం కావచ్చు, అన్ని పరిణామాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మరొక సౌత్ ఇండియాలో మోదీ స్థాయిలో ఎదగబోతున్నటువంటి నేతగా ఒక ప్రాపగాండా జరుగుతోంది. అసలు ఎలా చూడాలి పవన్ కళ్యాణ్ విషయంలో, పవన్ కళ్యాణ్ ఎదుగుదలని కావచ్చు, ఎన్డీఏలో కూటమిలో పవన్ కళ్యాణ్కు ఇస్తున్నటువంటి ప్రాధాన్యతని కావచ్చు, ఎలా చూడాలి? గత వారం రోజుల నుంచి పవన్ కళ్యాణ్ యొక్క మానియా గురించి మనం ఎప్పటికప్పుడు చెబుతూనే వస్తున్నాం. ఏంటి అసలు ఆయన మానియా ఏంటి, అసలు ఆయన బలం ఏంటి, అసలు ఈ అంశాలన్నింటిని గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్లో మరి బీజేపీ కూటమి గెలవడానికి ప్రముఖ పాత్ర పోషించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్కి యూత్లో ఎక్కువగా అభిమానులు ఎక్కువగా ఉంటారు. ఆ పార్టీలో, జనసేన పార్టీలో యువతనే ఎక్కువ శాతం, దాదాపు 90% యువత ఉంటుంది. తర్వాత ప్రతి ఇంట్లో ఒక మహిళ ఉంటుంది. ఆ మహిళలందరూ కూడా మరి పవన్ కళ్యాణ్ అంటే ఇష్టపడేటువంటి వాళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరి యొక్క సహకారంతోనే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ కూటమి గట్టెక్కిందన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ మనిషి ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి చెప్తూ వచ్చినటువంటిది 170 సీట్లు మేము ఖచ్చితంగా గెలవబోతున్నామని చెప్పాడు. 170 సీట్లేమో దేవుడెరుగు, కానీ 11 సీట్లు కూడా మాయమయ్యే పరిస్థితి వచ్చింది. కానీ కొంతలో తప్పిపోయాడు. ఆ 11 సీట్లు వచ్చాయి, మిగతాన్ని కూడా మరి బీజేపీ కూటమి గెలిచింది. బీజేపీ కూటమి పూర్తి స్థాయిలో అక్కడ విజయాన్ని సాధించడానికి చంద్రబాబు ఆలోచన విధానం ఒకటైతే, నరేంద్ర మోడీ నాయకత్వం ఒకవైపు అయితే, పవన్ కళ్యాణ్ యొక్క మానియా ఈ ఇద్దరికంటే మరొక ఎత్తు పెరిగిందనే చెప్పుకోవాలి. సో అక్కడ విజయం సాధించిన తర్వాత వెరీ ఇమ్మీడియట్గా కేంద్ర నాయకత్వం, బీజేపీ కేంద్ర నాయకత్వం పవన్ కళ్యాణ్ పైన దృష్టి పెట్టింది. ఆ పవన్ కళ్యాణ్ పైన దృష్టి పెట్టిన తర్వాత మహారాష్ట్ర ఎన్నికల్లో పవనిజంను దించింది. పవనిజం ఎక్కడైతే తెలుగు ప్రజలు ఎక్కువగా ఉంటారో, షోలాపూర్, నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరినీ కూడా మమేకం చేశాడు. అక్కడ ఉన్నటువంటి మహిళలను మమేకం చేశాడు. అక్కడ ప్రజలందరినీ చైతన్యపరిచాడు. తను ఎక్కడైతే మరి భారీ ర్యాలీ నిర్వహించి ఎక్కడైతే క్యాంపెయిన్ చేశాడో అక్కడ వాళ్ళందరినీ గెలిపించేటువంటి ప్రయత్నం చేశాడు. గెలిచారు కూడా. ఆ గెలిచిన నేపథ్యంలోనే నరేంద్ర మోడీ యొక్క ఆలోచన పవన్ కళ్యాణ్ వైపు తిరిగింది. అందుకోసమే ఎప్పుడైతే ఎగ్జిట్ పోల్స్ వచ్చాయో, ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తెల్లారే మరి మోడీ పవన్ కళ్యాణ్ని ఢిల్లీకి రమ్మని చెప్పినటువంటి సంఘటన కూడా మనం అనేకం చూసాం. దాని తర్వాత ఇప్పుడు సమయం వచ్చింది కనుక వెరీ ఇమీడియట్గా మరి నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ రమ్మని చెప్పారు. ఇప్పుడు ఈవినింగ్ వెళ్ళిపోతాడు. ఏంటి అసలు దీంట్లో ఉన్నటువంటి కథ ఏంటి, దీంట్లో ఉన్నటువంటి సీక్రెట్ ఏంటి, ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ అతి దగ్గరలో ఎన్నికలు సౌత్ ఇండియాలో ఒక రాష్ట్రంలో ఉన్నాయి, తమిళనాడులో. అక్కడ తమిళనాడులో పవన్ యొక్క ఫ్యాన్స్ విపరీతంగా ఉన్నారు. అక్కడ మహిళలు, యువత పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టపడతారు. అంటే అక్కడ పవనిజం ఉంది, పవన్ మాన్యా ఉంది. ఇంకొక అంశం ఏంటంటే తమిళనాడులో ఇప్పటి వరకు గెలిచిన వాళ్ళందరూ కూడా నటీనటులే అక్కడ గెలిచారు. ఆ చరిత్ర ఉంది. ఇప్పుడు పెట్టినటువంటి పార్టీలు కూడా కొన్ని పార్టీలు అందరూ కూడా నటీనటులు ఉన్నటువంటి పార్టీలే ఉన్నాయి. మరి అట్లాంటి సందర్భంలో విజయ్ తలపతి ఇప్పుడు మొన్న కొత్తగా పార్టీ పెట్టాడు. ఆయన మాన్య కూడా బాగుంది. కానీ అనేటువంటి విషయాన్ని ఇక్కడ అర్థం చేసుకోవాలి. పవనిజం కనుక తమిళనాడులో అడుగు పెట్టినట్లయితే ఎవరి ప్రభంజనం ఉండదు. కేవలం పవన్ కళ్యాణ్ ప్రభంజనం మాత్రమే ఉండేటువంటి అవకాశం ఉంది. ఇంకొక విషయాన్ని అర్థం చేసుకోవాలి. సనాతన ధర్మం గురించి అక్కడ ఉదయ్ స్టాలిన్ మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా హిందువులను కించపరిచాయని చెప్పుకోవడంలో తప్పు లేదు అసలే. అట్లాంటి సందర్భంలో సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ అనేక విషయాలను ప్రజలకు తెలియచెప్పారు. అప్పుడు సనాతన ధర్మం ఏమిటి అన్నటువంటి విషయాలన్నీ కూడా ప్రజలకు అవగతమయ్యాయి, అర్థం చేసుకున్నారు. అంటే అందుకోసమనే పవన్ కళ్యాణ్ సౌత్ ఇండియా మోడీలాగా మారబోతున్నటువంటి విషయాన్ని ముందే గమనించిన నరేంద్ర మోడీ మరి తమిళనాడు ఎన్నికల బాధ్యతను పవన్ కళ్యాణ్కి అప్పగించేందుకు
తన ఆలోచన చేసే మరి ఢిల్లీకి పిలిపించడం జరిగింది. బహుశా రేపు మార్నింగ్ దాదాపు ఒక 4-5 గంటలు మన నరేంద్ర మోడీతో ఈ డిస్కషన్ జరుగుతాయి. దాని తర్వాత పవన్ కళ్యాణ్ కూడా తన మానియాను సౌత్ ఇండియా అయినట్లో ఉన్నటువంటి తమిళనాడులో ముఖ్యంగా నటీనటులకు ప్రీతి ప్రాంతమైనటువంటి రాజకీయ నాయకులకు రాజకీయ నిలయమైనటువంటి తమిళనాడులో మరి పవన్ కళ్యాణ్ అడుగుపెట్టడం వాస్తవం. అడుగుపెట్టిన తర్వాత తన మానియాతో అక్కడ బీజేపీ కూటమిని గెలిపించేందుకు శతవిధాలా కృషి చేస్తాడు. అందుకోసమనే తమిళనాడు ప్రభుత్వం పవన్ కళ్యాణ్ అక్కడ అడుగు పెట్టకుండా పవన్ కళ్యాణ్కు అడ్డంకులు సృష్టించేందుకు మాత్రం ఎంత మాత్రం వెనకాడదు అన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఆ నేపథ్యంలోనే తగు జాగ్రత్తలతో పక్కా ప్రణాళికతో మాత్రమే పవన్ కళ్యాణ్ తమిళనాడులో అడుగు పెట్టేటువంటి అవకాశం ఉంది. అక్కడ తన ప్రసంగాలతో అందరినీ ఆకర్షించుకునే ప్రయత్నం చేయడంలో సందేహం లేదన్నటువంటి విషయాన్ని మనం అందరం అర్థం చేసుకోవాలి విజయ్. అంటే తలపతి విజయ్ని చూసుకున్నా కానీ ఇక్కడ తెలుగులో ఏ విధంగా పవన్ కళ్యాణ్కి ఫ్యాన్స్ ఉంటారు, అక్కడ విజయ్ కూడా అదే స్థాయిలో ఫ్యాన్స్ ఉంటారు. విజయ్ సినిమాలు కూడా అదే స్థాయిలో హిట్ చేస్తారు. ఇక్కడ పవన్ కళ్యాణ్కి ఏ రేంజ్లో ఫ్యాన్స్ ఉంటారో అక్కడ ఆయనకు అదే రేంజ్లో ఫ్యాన్స్ ఉంటారు. కాబట్టి అది కాకుండా టీవీకి అని మీరు ఇందాక చెప్పినట్టుగా కొత్త పార్టీని పెట్టారు. ఆయన పార్టీని పెట్టినప్పుడు అదే స్థాయిలో ఫ్యాన్స్ కావచ్చు, అభిమాన గణం కావచ్చు, ఆయనకు అక్కడికి వచ్చి ఆయనకు స్వాగతం చెప్పడం కావచ్చు, లేకపోతే జేజేలు కొట్టడం కావచ్చు. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అందరూ మరో పవన్ కళ్యాణ్ ఎదుగుతున్నాడా తమిళనాడులో అనేటువంటి చర్చ కూడా జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి సినిమా స్టార్ లేకపోతే రాజకీయంగా ఎదిగినటువంటి పవన్ కళ్యాణ్ తన మేనియాని తమిళనాడులో అక్కడ ఆల్రెడీ ఇప్పుడు విజయ్ ఉన్నాడు కాబట్టి దాన్ని బ్రేక్ చేసి ముందుకెళ్ళగలిగే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి సార్? అయితే గత అనుభవాలను ప్రజలు ఎలాంటి తీర్పులు ఇచ్చారన్నటువంటి అనుభవాలని తమిళనాడులో ఒకసారి మనం నెమరు వేసుకుందాం. ఏంటి అసలు అక్కడ మొట్టమొదటిసారిగా జయలలిత ప్రభంజనాన్ని సృష్టించలేదు. రెండోసారి జయలలిత తన ప్రభంజనాన్ని అంతకు ముందు ఉన్నటువంటి నాయకుడు సినీ నటి తను మొట్టమొదటే తన ప్రభంజనాన్ని సృష్టించాడు. అట్లాగే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎన్టీఆర్ తన ప్రభంజనాన్ని సృష్టించాడు. ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారి తన ప్రభంజనాన్ని సృష్టించేందుకు రాజకీయాల్లోకి వచ్చాడు. కానీ అది సాధ్యం కాలే. క్రమేపీ ప్రజలు అర్థం చేసుకోవడానికి, ప్రజలు తన యొక్క ఆలోచనలను అర్థం చేసుకోవడానికి, రాజకీయ నీతిని అర్థం చేసుకోవడానికి సమయం పట్టింది. ఆ సమయం పట్టిన తర్వాత తనకి పట్టం కట్టారు. అక్కడ కూడా అట్లాగే విజయ్ తలపతికి వెంటనే ప్రజలు పట్టం కడతారు. సినిమా ప్రపంచం వేరు, రాజకీయ ప్రపంచం వేరు, నిజ ప్రపంచం వేరు. ఇక్కడ సినిమా ప్రపంచంలో ఎప్పుడు కూడా ఊహల్లోకంలో ఉంటారు నాయకులందరూ. అంత త్వరగా ప్రజలు నమ్మి ఓట్లేస్తారు అనుకోవడం కొంతవరకు మరి ఆ విషయం సబబు కాదేమో. ఎందుకంటే మనం గత అనుభవాలను చూసాం. ఎవ్వరు కూడా డైరెక్ట్గా ఇప్పటివరకు గెలిచినటువంటి సందర్భాలు ఎక్కడా లేవు. మరి ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ వచ్చేసారో అంత తర్వాతను మరి విజయ్ తలపతికి ఏమన్నా ప్రజలు పట్టం కట్టవచ్చు. కానీ మొట్టమొదటిసారి మాత్రం విజయ్ తలపతికి పట్టం కట్టేటువంటి అవకాశం మాత్రం ఎంత మాత్రం లేకపోలేదు అన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. గత చరిత్ర చెప్తున్నటువంటి అనుభవం కూడా ఇదే విజయ్. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అన్ని అంశాలకు సంబంధించి చక్కటి విశ్లేషణ కార్యక్రమాన్ని అందించారు. మీరు అంటున్నట్లుగా ఈరోజు రాత్రికి కనుక మహారాష్ట్రలో సీఎం ఎవరు అనేది తేలకపోతే మాత్రం రేపటి పరిణామాలు ఏంటో అనేది ఎవరికీ అర్థం కానటువంటి పరిస్థితి. ఎందుకంటే ముఖ్యమంత్రి ఒకవేళ అక్కడ తెలియకపోతే ఖచ్చితంగా రాష్ట్రపతి పరిపాలన వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ అటు ఇటుగా ఎవరినైనా కానీ ప్రకటిస్తే ఇతరులు అంటే ఎవరైతే ముఖ్యమంత్రిగా ప్రకటించబడలేదో ఫడ్నవీస్ కావచ్చు, షిండే కావచ్చు, మరి వ్యతిరేకం అవుతే దాన్ని ఎలా డీల్ చేయాలి? ఎన్డీఏ కూటమికి మొత్తం కూడా ప్రస్తుతం మహాయుతి కూటమికి అక్కడ కొంత ఇవన్నీ కూడా ఇబ్బందికర పరిస్థితులు అన్నింటినీ కూడా కొంత సమన్వయపరుచుకుంటూ ముందుకు వెళ్ళే ఆలోచనలో ఉన్నారు. ఢిల్లీ మొత్తం కూడా ప్రస్తుతం అదే రాజకీయం నడుస్తోంది. మరోవైపు పవన్ కళ్యాణ్ని కూడా ప్రధాని స్వయంగా ఢిల్లీకి పిలిపించి తమిళనాడు విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా ఎటువంటి వ్యూహాలతో ముందుకెళ్లాలో కూడా చర్చిస్తున్నారు. ఇది వాళ్ళ స్పెషల్ అనాలిసిస్. కీప్ వాచింగ్.